వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాగా వంట పట్టించుకున్నారట. రాజకీయంగా రేపు ఎలాంటి మార్పులు జరిగినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇప్పుడే అన్ని విధాలుగా సంపాదించేస్తున్నారట. నిన్న మొన్నటి వరకు ఖర్చు చేసిన సెకండ్ గ్రేడ్ నాయకులు మాత్రం బిక్కమొహాలు వేసుకుంటున్నారట. ఇంతకీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఎందుకిలా ముందు జాగ్రత్త పడుతున్నారో తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2024 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. వైసీపీకి జిల్లాలో కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తంలో 12 నియోజకవర్గాలుంటే 10 నియోజకవర్గాల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తే వైసీపీ మాత్రం 2 నియోజకవర్గాల్లో గెలిచి ఊపిరి పీల్చుకుంది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా పోయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగానే 2019 నుంచి 2024 వరకు కష్టపడిన తెలుగు తమ్ముళ్లు ఆనందంతో ఎగిరి గంతులు వేశారు. తమ కష్టాలు తీరిపోయాయి. ఇప్పటి వరకు పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం కష్టపడటంతో పాటు ఎంతో ఖర్చు చేశాం. ఇక రాబోయే రోజుల్లో అన్ని ధనలక్ష్మి రోజులని భావించిన తెలుగు తమ్ముళ్లకు నిరాశ ఎదురవుతోందట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2-3 నేతలు ఎక్కడైనా కూర్చుంటే ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నారట. అయితే తెలుగు తమ్ముళ్లు నిరాశ చెందడానికి కూడా మరో కారణం ఉందని క్యాడర్ చెవులు కొరుక్కుంటున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలల కాలంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, 2 నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు చాలా బిజీగా ఉంటున్నారట. ఇందుకు కారణం కూడా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్ది రోజులకి జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని ప్రచారం జరిగింది. దీంతో పాటు రాష్ట్రంలో నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతుందనే వార్తలు రావడంతో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్ఛార్జీలు ముందుగానే జాగ్రత్త చర్యలు ప్రారంభించేశారట. సహజంగా ఓసారి పార్టీ అధికారంలోకి వస్తే 5 ఏళ్లు అధికారంలో ఉంటారు. మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమాతో ఎన్నికల్లో పోటీ చేస్తారు. కానీ ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలు మాత్రం జమిలీ ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటనే ఆలోచనతో పాటు నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుంది. నియోజకవర్గాలు పెరుగుతాయి, మన నియోజకవర్గంలో ఏదైనా మార్పు జరిగితే మన పరిస్థితి ఏంటి అని కొంతమంది నేతలు మదన పడుతున్నారట. కాబట్టి ఉన్న టైంలోనే మనం ఖర్చు చేసిందంతా లాగేద్దాం, మన టైం బాగుంటే మళ్లీ అవకాశం వస్తే అప్పుడు ఖర్చు చేయబోయేది కూడా ఇప్పుడే గుర్తించి సిద్ధంగా ఉందామని ఆలోచనతో ఉన్నారంట. దీంతో స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు బిజీ అయిపోయారంట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కేవలం 5 నమ్ముకున్నారట. వీటిపైనే నెలకు కోట్ల రూపాయల్లో సంపాదించేస్తున్నారట. ఈ మాటలు చెబుతుంది ఎవరో కాదు, తెలుగు తమ్ముళ్లే కోడే కూస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సంపాదనలో ఎక్కువ భాగం బయట ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారాలు చేసేవారు. నియోజకవర్గంలో ఏదైనా ఆదాయం వచ్చేదుంటే ఆ ఆదాయం సెకండ్ గ్రేడ్ నాయకులకు ఇచ్చేవారు. ఇక్కడ సంపాదించిన డబ్బును సెకండ్ గ్రేడ్ నాయకులు నియోజకవర్గంలో ఖర్చు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ట్రెండ్ మార్చారు. నియోజకవర్గంలో వచ్చే ఆదాయంలో ప్రతిదీ ముందు ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు వెళ్లాల్సిందే. ఏదైనా దయ తలిస్తే సెకండ్ గ్రేడ్ నాయకులకు వెళ్లే పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేషన్ బియ్యం, మద్యం, ఇసుక, గ్రావెల్, గ్రానైట్ ఈ 5 రకాల వాటిపైనే ఆదాయం చూసుకుంటున్నారు. ఈ 5 రకాల ఆదాయాల్లో కొన్ని నియోజకవర్గాల్లో 5 రకాల ఆదాయాలుంటే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని తగ్గుతూ ఉంటాయి. ఈ 5 రకాల ఆదాయాలున్న నియోజకవర్గాల్లో అయితే ఆదాయం ఫుల్ గా ఉందట. అయితే ఆదాయం అంటే నెల ఖర్చులకు సరిపడేంత అనుకుంటే తప్పులో కాలేసినట్టే. నెలకు కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఈ ఆదాయం లెక్కలు చూడటం కోసం ప్రతి ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ సపరేట్ గా వ్యక్తులను నియమించుకుంటున్నారట కూడా. ఆదాయం ఏ మాత్రంలో ఉందో చెప్పడానికి చిన్న ఉదాహరణ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఇప్పటికే గత ఎన్నికల్లో ఖర్చు చేసిన ఖర్చు మొత్తం రాబట్టేశారంటే అర్థం చేసుకోవాలి. కొంతమంది పక్క నియోజకవర్గాల్లో ఆదాయం చూసి మేమెందుకు వెనుకబడిపోయామా అని లెక్కలు వేసుకుంటున్నారట. ఈ వెనుకబడిపోయిన వారు లేటుగా ఆదాయంపై దృష్టి పెట్టారని అర్థం. అయితే లేట్ అయినా ఫాస్ట్ అయినా ఆదాయం మాత్రం బాగానే ఉందిలే అని అంటున్నారు సొంత తెలుగు తమ్ముళ్లు. అయితే ఈ ఆదాయ మార్గాలు టీడీపీ నేతలకు చూపింది మాత్రం వైసీపీ నేతలేనంట. వైసీపీ నేతలు చూపించిన ఆదాయ మార్గాల్లోని ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఫాలో అవుతున్నారంట. గత ప్రభుత్వంలో మద్యం సిండికేట్లు మినహా మిగిలినవన్నీ వైసీపీ చేసింది. యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పటి నాయకులు చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం చర్చకు కూడా వస్తుంది. గతంలో వైసీపీ నేతలైతే ఓ అడుగు ముందుకు వేసి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు, పొలాలు ఆక్రమణలు చేశారు. అయితే ఇప్పటి కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నేతలు మాత్రం స్థలాలు, పొలాల జోలికి మాత్రం వెళ్లడం లేదట. అయితే గతంలో వైసీపీలో సెకండ్ గ్రేడ్ నాయకులు కూడా బాగా సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ సెకండ్ గ్రేడ్ నాయకులు ఆర్థికంగా గత ప్రభుత్వంలో ఖర్చు చేసి బ్యాలెన్స్ షీట్ లో డెఫిసిట్ లో ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలే సర్దుకుంటూ ఉంటే మా సంగతి ఏంటన్నది తెలుగు తమ్ముళ్ల ప్రశ్న.
జమిలీ ఎన్నికలకు సిద్ధపడటంలో తప్పులేదు. నియోజకవర్గాలు మారితే సీటు మారుతుందనే ఆలోచనతో తొందరపడటంలో తప్పులేదు. కానీ ఈ సమయంలోనే పార్టీ కోసం కష్టపడిన క్యాడర్ను చూసుకోవాల్సింది కూడా ఈ నాయకులే కదా అని పార్టీ క్యాడర్ తెగ మదన పడిపోతుందట. మరి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత ఖర్చు చేశారు, పార్టీ కోసం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ అధికారంలో లేని రోజుల్లో పార్టీని కనిపెట్టుకుని పార్టీని కాపాడింది మాత్రం సెకండ్ గ్రేడ్ నాయకులే. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో పార్టీ కోసం కష్టపడిన సెకండ్ గ్రేడ్ నాయకులను పక్కన పెట్టేసి కేవలం ఆదాయం కోసం చూస్తుండటంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు తెగ చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఇక్కడ వారు వీరు మాట్లాడుకుంటూ అందరినీ ఒకే గాడిలో కట్టేసే పరిస్థితికి వచ్చింది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కోసం కష్టపడే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పించే ఎమ్మెల్యేలున్నా ఒకరిని చూసి మరొకరన్న చెందానా నెలకు మనకు ఎంత గిట్టుబాటు అవుతుంది, రాబోయే రోజుల్లో ఎంత వచ్చే అవకాశం ఉంది, ఇప్పటి వరకు ఎంత వచ్చిందనే విషయంపైనే ఎక్కువ ఫోకస్ ఉంది అని సొంత నియోజకవర్గాల్లోని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కొని చెప్పుకుంటున్నారట. అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రాపగండం అవ్వడానికి ప్రధాన కారణం గత 5 ఏళ్లు ఖర్చు చేసుకున్న సెకండ్ గ్రేడ్ నాయకులకు ఆదాయ మార్గాలు లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు.